ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. చూడండి, దానియేలు గ్రంథం 2:20 ఎట్లనగా దేవుడు జ్ఞాన బలమును కలవాడు, యుగ యుగములన్నిటినీ దేవుని నామము స్తుతి నొందుదగిన గాక. ఆయన కాలమున సమయమును మార్చువాడు, రాజులను త్రోసివేసి నియమించుచున్నవాడు, వివేకులను జ్ఞానులను అనుగ్రహించువాడై ఉన్నాడు. వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానము. ఎట్లనగా దేవుడు బలమును జ్ఞాన బలము కలవాడు, యుగ యుగములన్నిటినీ దేవుని నామని స్తుతి నొందును గాక. దేవుని నామము స్తుతి నొందును గాక. దానియేలు బబులోను దేశానికి బానిసగా కొనుపోబడ్డాడు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఏం రాసిందంటే బబులోను రాజు పెట్టిన పేర్లే రాసి ఉంది. హనన్య, మిషాయేలు, అజర్యా. దానియేలుకేమో దానియేలుని ఎక్కువగా పిలిచారు. తనకి అర్యోకు నపుంసకుడు. వీటిని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే మీకు ఇవన్నీ కూడా రాజు ఒక కల కన్నాడు, దాన్ని మర్చిపోయాడు. నపుంసకుడు అర్యోకు వచ్చి, నాకు కళ వివరించాలి, మర్చిపోయాను నేను, అది కలత పెడుతున్నాను, ఈ కళని నాకు చెప్పాలి. చాలామంది మన ఆస్థానంలో ఉన్నారు కదా, గారడీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, జ్ఞానులు. కొంచెం దేవతల సహాయం తీసుకున్నారు, చెప్పమని చెప్పు అని అర్యోకుకి చెప్పాడు. లేకపోతే చంపేస్తానని చెప్పు అన్నాడు. అప్పుడు దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురిని పిలిపించారు. ఫస్ట్ రోజు వీళ్ళని రౌండప్ చేశారనమాట. అంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది. అలా ఉన్నప్పుడు దేవుడు బలమును జ్ఞానమును ఇచ్చారు కదా, జ్ఞానులకు జ్ఞానం ఇస్తాడు కదా, వివేకులకు వివేకం ఇస్తాడు కదా. మరి ఎందుకు మీరు నాకు చెప్పరు అని తను వాదనలో చెప్తున్నప్పుడు ఇదంతా అర్యోకు దానియేలుని పిలిపించి, ఇది దానియేలు, ఎందుకంటే నువ్వే కొంచెం తెలివైన వాడువు, ఇంతకు ముందు కొన్ని సాక్ష్యాలు అర్యోకుకి తెలుసు, నపుంసకుడికి తెలుసు. ఈ అర్యోకు తన సాక్ష్యాన్ని విన్నాడు. నేను కాయగూరల భోజనం చేస్తాను, కానీ ఏమి ముట్టను అన్నాడు. ఎందుకు? మేము ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాయగూరల భోజనమే తింటాం, ఈ విగ్రహాలు కడపెట్టిని మేము తినము. ఎందుకు తినరు? మేము తినమంతే. దేవుడికి అప్పచెప్పింది, దేవుడి ముందు పెట్టింది, దెయ్యముల మీద పెట్టింది మేము తినమంతే అని చెప్పగానే, సరే మీరు తినకపోతే ఒక వారం రోజులు ట్రైల్ వేసి చూస్తానని అలాంటి సాక్ష్యాలు విన్న ఇతను తన కాలంలో ఏం చేశాడంటే దానియేలు గురించి చెప్పాడు రాజుకి. ఒకరోజు మీతో మాట్లాడాలంట. ఏం మాట్లాడతాడంట? మీతో మాట్లాడి వెళ్తాడంట. రమను వచ్చాడు. రాజా, దేవుడు జ్ఞాన బలము కలవాడు, దేవుని నామానికి స్తుతి నందునుగాక,
ఆయన కాలమును సమయమును మార్చివాడై ఉండి రాజులను త్రోసివేసి నియమించువాడై ఉన్నాడు. వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మర్మములను బయలుపరుచును. దేవుణ్ణి అడిగి నేను చెప్తాను, రాజా అంటే ఎంత టైం కావాలి? ఒకరోజు కావాలి. సరే వెళ్ళు. 24 hours ఇచ్చాడు. వచ్చి హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు చెప్పాడు. చెప్పి తాను ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు బయలుపరిచాడు. ఏంటి? రాబోయే ఉగ్రతను, రాబోయే ప్రమాదాన్ని, రాబోయే అవసరాల్ని, ఉగ్రతని, ప్రమాదాన్ని, అవసరాల్ని అని చెప్పినప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 2:28, 38, 40, 42, 46 చదివితే కలపాగాన్ని దానియేలు చెప్పేశాడు. ఏమేం చెప్పాడు? రాజా, మీరు ఒక విగ్రహాన్ని కలకన్నారు. అది తల, శిరస్సు బంగారంతో ఉంది. రెండవ రాజ్యం ఇత్తడితో ఉంది. రెండవ రాజ్యం వెండితో ఉంది. మూడో రాజ్యం ఇత్తడితో ఉంది. నాలుగో రాజ్యం ఇనుము మరియు మట్టితో కలిసి ఉంది. అంటే ఒక రాజు వస్తాడు, అది మీరే రాజా, బంగారంలాగా ఉంటారు. ఇంకొక రాజు వస్తాడు, వెండిలాగా ఉంటాడు, అంటే భుజములు. మూడో రాజు వస్తాడు, ఇత్తడితో ఉంటాడు. నాలుగో రోజు, 4వ కాలంలో ఇనుము మరియు మట్టి. అంటే కొంతమంది గట్టిగా ఉంటారు, బలంగా ఉంటారు, కొంతమంది నీరసంగా ఉంటారు. మట్టి మిళితమై నీరైపోతుంది. అంటే కొంతమంది దగ్గర అధికారం ఉంటుంది, కొంతమంది దగ్గర అధికారం ఉండదు. కొంతమంది బలంగా ఉంటారు, కొంతమంది నీరుగా ఉంటారు, కొంతమంది మెత్తగా ఉంటారు, కొంతమంది మట్టిలాగా ఉంటారు, కొంతమంది కరిగిపోయేలాగా ఉంటారు. ఆ కాలంలో అలా ప్రజలు బలహీనంగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. ఇదే విషయంలోనే సరే, ఆత్మీయ విషయంలోనే సరే, లోకంలో అయినా సరే, ఏ విషయంలోనైనా సరే, ఇది రాజా మనుషుల యొక్క స్వభావము. మనుషులు ఇలాగ జీవిస్తారయ్యా రాజా, ఆ విగ్రహం యొక్క స్వభావం ఇది అని చెప్పినప్పుడు నిజమే, ఈ దానియేలు పూజించే రాజు గొప్పవాడు. ఈ దానియేలు పూజించే రాజు దేవుడు తప్ప మరి వేరొక దేవుడు లేడని అందరి దగ్గర ఆ సంస్థానంలో బబులోను రాజు సాక్ష్యం చెప్పాడు. ఇంకా వేరొక దేవుడు లేడు, ఈ దానియేలు దేవుడే మన దేవుడు. ఈ దానియేలు దేవుడే మన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడే మన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువే మన దేవుడు. యేసయ్యే మన దేవుడు. మన హృదయంలోనే దేవతల ఆత్మ ఉంటుంది. మన హృదయంలోని మాటలు బయలుపరుస్తాడని చెప్పి అక్కడ శద్రక్ని, మెషక్ని, అబేద్నెగోని వారి యొక్క సంస్థానంలో వాళ్ళకు ఉద్యోగాలు హెచ్చించి, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి, అందరి ఎదుట వాళ్ళని హెచ్చించాడు. వాళ్ళ యొక్క పీటల్ని పెద్ద చేశాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ, నాతో మాట్లాడే తండ్రి, బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము మరియు మట్టి, ఈ యొక్క కళ, స్టాచ్యూ, ఇలా కాలాలు, సమయాలు మార్చివాడయుండి నాయనా స్తోత్రాలయ్యా.
మా కళ్ళు తెరిపించు. ఈరోజు భూమి ఎందు ఏమి ఇస్తావో పరమందింపబడలే, భూమి ఎందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడలే. పరలోకం నుంచి మనకు శక్తి రాకపోతే, దేవుని శక్తి మనకు లేకపోతే, దేవుని కృప మనకు లేకపోతే, దేవుని దయ మాకు లేకపోతే, దేవుని సన్నిధి మనకు లేకపోతే మట్టిలాగా అయిపోతామయ్యా, నీరులాగా అయిపోతామయ్యా. అయ్యా మేము ఏనుగులాగా ఉండాలి. ఈ కాలంలో అనేక మందిని సువార్త వైపు నడిపించి అనేక మందిని నక్షత్రం వలె వెలిగి కృప గురించి చెప్పి అనేక మందిని రక్షించ కృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవ నీవే మాకు జ్ఞానం ఇమ్మని, వివేకం ఇమ్మని, కృపనిమ్మని, కనికరం ఇమ్మని, దయ నీ సన్నిధిలో మాకు కుమ్మరించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తుంది తండ్రి. ఆమేన్.